దేవుడు బైబిల్‌లో అవ్వ, ఆదాంతో మాట్లాడాడండి. ఈ తోటలో ఉన్న ప్రతి పండు కూడా తినండి. మధ్యలో ఉన్న ఆ యొక్క చెట్టు పండుని తినొద్దన్నప్పుడు వారేం చేశారు? దేవుడి మాట వినక, సాతాను మాటను విని, ఆ పండును తిన్నారు. చూడండి ఎంతమంది దేవుని మాట ఇంటున్నారు. ఎంతమంది మరి దేవుణ్ణి అనుసరించి నడుస్తున్నారు. చూడండి దేవుడి మాట వినకపోతే మనం ఎలా మన జీవితంలో బాగుపడతామండి? ఎలా మనము ఆశీర్వాదకరముగా ఉంటాము? చూడండి ఎక్కడిదక్కడే మనం ఏం చేస్తున్నాం? తప్పులు చేస్తూనే ఉన్నాము. దేవుణ్ణి మనము విడిచిపెట్టి వేస్తూ దేవుడి మాటకు లెక్క లేకుండా మన ఇష్టానుసారంగా చేస్తున్నాం. ఎలా నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు? మరి అవ్వ ఆదాములను ఏం చేశాడండి దేవుడు? ఆ తోటలో నుండి బయటికి ఎల్లగొట్టినట్లుగా నిన్ను కూడా ఏం చేస్తాడంటే పరలోక రాజ్యంలోకి మరి దేవుడు ఏం చేస్తాడు? రానివ్వడు. నువ్వు తప్పిదం చేస్తుంటే ఈ లోకంలోనే నువ్వు విడవబడతావండి. దేవుడి సన్నిధికి నువ్వు చేర్చబడలేవు. పరలోక రాజ్యానికి నిన్ను వారసత్వంగా దేవుడు ఉంచడు. ఎందుకంటే మనం దేవుని మాట వినక